హాయ్ అండి. ఈరోజు మనము ఒక స్పెషల్ టేస్ట్తో నేను నా స్టైల్లో చేసిన పనసకాయ బిర్యానీ అండి. చాలా డిఫరెంట్గా నేను ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి ఈ పనసకాయ బిర్యానీ. అందరూ ఆయిల్లో వేయించుతారనమాట. చాలా ఆయిల్ ఎక్కువగా పడుతుంది పనసకాయ బిర్యానీ. పనసకాయలు ఫ్రై చేయడానికి నేను ఆయిల్లో ఫ్రై చేయకుండా నా స్టైల్లో చేసిన పనసకాయ బిర్యానీ అలా తయారు చేసుకోలో చూద్దాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగా వచ్చింది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట. చికెన్ బిర్యానీ లాగా నేను పనసకాయ బిర్యానీ చేశాను అనమాట. ఇలా పనసకాయలు నేను పసుపు పెట్టిస్తారనమాట. పనసకాయ ముక్కలను పాడవకుండా ఉంటాయన్నమాట. ఇలాగా పసుపు పెట్టించిన ముక్కల్లో నేను కుక్కర్లో విజిల్ వేయించేసాను అనమాట. ఫ్రెష్గా మిక్సీ పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసాను అనమాట. ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ అయితే వేయించేసానండి. ముద్దరుగా ఉన్నాయనుకోండి ముక్కలు, ఒక 2 విజిల్స్ వేయించుకోండి కదా. లేతగా పనసకాయ అయితే ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది అనమాట. నేను ఇలా వాటర్ వేసేసి పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి విజిల్ వేయించేసాను అనమాట. మనం విజిల్ వేయించి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఉప్పు వేసుకొని, సన్నగా చీరుకున్న ఉల్లిపాయ చీరుకులు ఉప్పు వేసుకొని మెదుపుకొని, మనము కర్రీ ప్రిపేర్ చేసుకొని పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కూడా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ వేసుకోండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించుకుందాము. ఇవి వేగుతున్నప్పుడు మళ్ళీ నేను విజిల్ తీసి చూశాను అనమాట. మన పనసకాయ ముక్కలను వాటర్ నుండి ఇలా చిల్లులు దాంట్లో వేసేసుకుందామండి. వాటి నుండి సపరేట్ చేసుకుందాము. ఈ వాటర్ నుండి సపరేట్ చేసుకున్న తర్వాత మనకి టేస్టీ మసాలా కోసమని నేను మిక్సీ పట్టేశాను అనమాట. ఆ తర్వాత నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకుందాము. చూడండి, మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి, తయారైపోయినవి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ సగం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సగం ఏమో మ్యారినేట్ చేసుకోవడం కోసమని అందులోనే ఉంచేసుకుందామండి. ఆ పాత్రలోనే సగం అయితే మన బిర్యానీ అయిన తర్వాత పనసకాయ బిర్యానీ పైన వేద్దామని ఇలా సగం తీసేసాను అనమాట. ఇలా సగం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారిందనమాట. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత నేను మన వాటర్ నుండి సపరేట్ చేసుకున్న పనసకాయ ముక్కలను ఇందులో వేసుకుందాము. చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా, సేమ్ అలాగే నేను మ్యారినేట్ చేసేసాను అనమాట. ఇందులో పసుపు, కారము, మళ్ళీ పచ్చిమిరపకాయ చీరుకులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓల్ గరం మసాలా పొడి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. కొద్దిగా పెరుగు. సేమ్ చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తాను, ఉడికించిన పనసకాయ ముక్కలను, విజిల్ వేయించిన పనసకాయ ముక్కలు ఇలాగ అన్నీ వేసి చికెన్ మ్యారినేట్ చేసినట్టు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసుకుందాము. మిక్సీ పెట్టిన అల్లం వెల్లుల్లి పెట్టిన మిక్సీ జార్లోనే ఇలాగ కొద్దిగా జీడిపప్పులు, బాదం పప్పులు వేసి మెత్తగా మిక్సీ పెట్టాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదండి. ఇలాగా బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను అనమాట. ఇప్పుడు రైస్ను బాయిల్ చేసుకుందాము. ఇది మ్యారినేట్ చేసిన అరగంట తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ఆ మ్యారినేట్ చేసిన పాత్రని స్టవ్ మీద పెట్టేస్తాను. హోల్ బిర్యానీ మసాలా తీసుకుందాం అనమాట. ఇలా వాటర్ పడుతుంది అన్నప్పుడు ఇలా యాలకులు, చూడండి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మొత్తం స్టార్ ఫ్లవరు, జాపత్రి, స్టోన్ ఫ్లవరు, ఇలా అన్నీ వేసాను అనమాట. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెక్క నిమ్మకాయ జ్యూసు, ఆయిల్ వేసాను. రైస్ పొడిగా రావడం కోసమని ఆయిల్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇందులోనే ఏంటది జీడిపప్పులోని బాదం పప్పులోని వేసి మిక్సీ పట్టింది కూడా వేసుకుని కలుపుకుందాము. టేస్ట్ కూడా బాగుంటుంది, రుచి పెరుగుతుంది అనమాట. ఇలా వేసుకోండి, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇది కూడా వేసుకుని కలిపేసుకుందాము. సగము ఇందులో కూడా ఈ వాటర్లో కూడా అయితే వేసానండి, టేస్ట్ బాగుంటుందని. దీన్ని వేసి కలుపుకొని వాటర్ నుండి సపరేట్ చేసుకున్న రైస్ను ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకుందాము. రుచి చెక్ చేసుకొని
అప్పుడు రైస్ వేసేసుకుందాం అనమాట. కొద్దిగా మనకు ఉప్పగా అనిపిస్తే రైస్ చప్పదనం లేకుండా బాగుంటుందన్నమాట. రైస్ వేసుకుని కలిపేసుకుందాము. ఇది చూడండి ఆయిల్లో బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా వేసుకుందాము. మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా వేసుకొని కలుపుకుందాము. కర్రీ కింద తిన్నా చాలా బాగుంటుంది అనమాట. చూడండి మన రైస్ అయితే ఉడికి పెట్టింది. అది ఉడికే లోపల మనం ఉల్లి చట్నీ కూడా రెడీ చేసేసుకుందాము. కంపల్సరీ ఉల్లి చట్నీ ఉంటే బాగుంటుందండి. ఇలా ఉల్లి చట్నీ కలుపుకొని తింటూ ఉంటే బాగుంటుంది అనమాట. చూడండి ఆయిల్ బయట కుదులుతుంది. మన పనసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుందనమాట. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందాము. ఉప్పు చూసేసుకున్నాను, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. పనసకాయది అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. ఆల్రెడీ ఉడికిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయిందనమాట. రైస్ 95% ఉడికిపోయిందనమాట. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని మనం ఉడికించుకున్న పనసకాయది కర్రీ అడుగున సగం వేసేసుకుందాం అనమాట అండి. ఇంకా వేరే కర్రీ ఏమీ ఎక్కర్లేదు అనమాట. రైస్ ఈ కర్రీ కలుపుకొని తింటే ఉంటుందండి. ఇంకా సూపర్ అన్నమాట. అడుగున పనసకాయ కర్రీ వేసిన తర్వాత మనము 95% ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయిన రైస్ను వేసుకుందాము. వేసుకొని మళ్ళీ సగం తీసిన అడుగున సగం వేసా కదండి, మిగతా సగము ఆ రైస్ పైన వేసేసుకుందాము. ఆ రైస్ పైన వేసుకొని మొత్తం రైస్ వేసేసి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకుంటే. ఇది వాటర్, రైస్ ఉడికించిన వాటర్ అనమాట. పనసకాయ కర్రీ వండిన దాంట్లో వేసేసాను అనమాట. ఇదైతే ఈ వాటర్ అయితే పసుపు వేసి ఉడికించాం కదండి. అల్లం వెల్లుల్లి, పసుపు, కారము, విజిల్ వేయించి పనసకాయ మొక్కలు వాటర్ కూడా వేసానండి. ఆ వాటర్ కూడా వేసి 4 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆవిరిపోకుండా దమ్ పెట్టేసుకుందామండి. నాకు ఏంటో అన్ని బిర్యానీలు దమ్ము ఇస్తేనే చాలా బాగా నచ్చుతుందండి. ఇలాగ ఒక 20 మినిట్స్ తర్వాత చాలా చిమ్ములు దమ్ ఇచ్చాను అనమాట ఆవిరిపోకుండా. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తున్నాము. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత చూస్తే బాగుంటుంది అనమాట మగ్గి. చూడండి చాలా ఎమ్మి నా స్టైల్లో వెరైటీగా చేసిన పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, నిజంగా అదిరిపోయింది అంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి బిర్యానీ ఎలా వచ్చిందో టేస్ట్ ఎంజాయ్ చేయండి. మనము పసుపు విజిల్ వేయించిన వాటర్ వేసిన వల్ల నా కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. రైస్ అయితే పొడి పొడిగా ఉడికి అదిరిపోయిందండి. చాలా చాలా బాగుందండి. ఆ ముక్క కూడా ఇంకా ఉడికిపోయిందంతే. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందంతే. అంత బాగుందో. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.